परवरदिगार आलम मोहताज हैं तेरे हम, तेरे नाम के सहारे बेदम में आएगा दम। परवरदिगार आलम परवरदिगार आलम मोहताज है तेरे हम, तेरे नाम के सहारे बेदम में आएगा दम। परवरदिगार आलम दुआ से मुझ में एक रोज जान डाली, आज उसकी जिंदगी का हूँ तुझसे मैं सवाली। जिसकी दुआ से मुझ में एक रोज जान डाली, आज उसकी जिंदगी का हूँ तुझसे मैं सवाली। उस दिल करम किया था क्या आज ना करेगा, या मेरे जीते जी मोहसिन मेरा मरेगा। बंदा तेरा देखे जलवा సొంతిల్లు ఉంటే చాలు ఎన్నెన్ని ఆనందాలు, అందాలు చిందే ఇంత అందేలు ఆకాశాలు, కలలన్నీ పండే పండగ, కలలన్నీ పండే పండగ. గుండెల్లో నిండగా ఉండాలి నిండుగా కొండంత వెలుగుల సిరికో వెలగా. సొంతిల్లు ఉంటే చాలు ఎన్నెన్ని ఆనందాలు, అందాలు చిందే ఇంత అందేలు ఆకాశాలు. కష్టమైన నష్టమైన కడుపు కట్టి దాచన, కాసు కాసు కూడబెట్టి ముడుపు కట్టి పెంచనా. ఆశలన్నీ రాశిపోసి కొత్త రూపు తెచ్చునా, గాలిలోన కట్టుకున్న మేడ నేలకొచ్చునా. కలలన్నీ తీరే కాలం రావాలి, ఊహలకే నేడు ఊపిరిపోయాలి. సంపంగి తోటలు సన్నాయి పాటల సాగాలి బతుకిక తొలి సరిగమల. సొంతిల్లు ఉంటే చాలు ఎన్నెన్ని ఆనందాలు, అందాలు చిందే ఇంత అందేలు ఆకాశాలు, కలలన్నీ పండే పండగ, కలలన్నీ పండే పండగ. గుండెల్లో నిండగా ఉండాలి నిండుగా కొండంత వెలుగుల సిరికో వెలగా. సొంతిల్లు ఉంటే చాలు ఎన్నెన్ని ఆనందాలు, అందాలు చిందే ఇంత అందేలు ఆకాశాలు.
నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమై వరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమై వరింపగా ప్రేమ స్వరూపి నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. ప్రేమ స్వరూపి నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. కడవరకు నన్ను కాపాడుచుండును, కడవరకు నన్ను కాపాడుచుండును. విడువక నన్ను నడిపించుచున్నది, విడువక నన్ను నడిపించుచున్నది. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగదా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీతో సాగదా. ప్రేమ స్వరూపి నీ ప్రేమ మధురం, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. బ్రతికించేతివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే కనపరుచుతూ ఆరాధించెదనిలో జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే కనపరుచుతూ ఆరాధించెదనిలో జీవించుతూ పునరుద్ధానుడా నా యేసయ్యా నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు నీ నాయి మోచకూడవు నీవేనని
సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదేనా జీవితము అమర్చుకోలా. సియోనులో స్థిరమైన పునాది నీవు. అందరూ ఆకాశం వైపు చేతులెత్తుదాం. ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా వీళ్ళన్నీ నా ప్రభు మీ బిడ్డల పక్షముగా ఉంచి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెబుతున్నా. వారి వారి అవసరతలన్నీ మీ నామములు మీరు తీర్చి నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోవడం. ప్రార్థన ఆరాధన యేసయ్యా మీకే సమర్పిస్తూ నజరేయుడైన యేసయ్యా శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని ప్రార్థన చేసి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుకొని జాబ్ వచ్చి దేవుని బట్టి అనుకుంటున్నాను. కట్టుకుంటే అనుకోలేదు. ఈ గృహలు ఇచ్చారు దేవుడు. నా బిడ్డలకు మంచి జాబ్ ఇచ్చారు. మంచి స్కూల్ బట్టి దేవుడు దేవుని ఇస్తారని నేను కోరుతున్నాను. పునాదిని వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు పునాదులు వేయాలి అని. ప్రతి ఇంటికి ఎంత పైన హైట్ కట్టాలో అంత లోపలికి పునాది వేయాలి. అంత బలముగా పునాదిని వేయాలి. ఆ పునాది ఎంత బలముగా ఉంటుందో ఆ పైన కట్టబడుతున్నటువంటి యొక్క దాన్ని కూడా సురక్షితముగా ఉంటుంది. పౌలు అంటున్నాడు, నేను పునాదిని వేశాను. ఆ పునాదిని ఏం చేయాలట? ఎలా వేసాడంట? నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. గమనించండి, ఇది ఇల్లు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఆత్మ సంబంధమైన మాట. హృదయం అనేది పరిశుద్ధ గ్రంథములో హృదయం అనేది ఇల్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ హృదయాన్నట పునాదుల మీద కట్టుకోవాలట. ఆ పునాది ఎవరు అంటే కింద రాయబడింది పునాది క్రీస్తే. ఈ క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడుతూ ఉండాలి. ఎంత పునాది ఆయన వేసిన పునాది మహాపునాది. ఆయన రాయబడుతుంది, ఆయన పేరే బండ. ఏ పేరు? బండ.
ఆ బండ అనబడుతున్నటువంటి ఆ పునాది మీద ఈరోజు మనము కట్టుకుంటున్నాం. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి అంటే, ఒక ఇంటిని ఎలాగైతే కట్టుకుంటున్నామో, ఇంటిని ఎలాగైతే పునాదులు వేస్తున్నామో, ఎలాగైతే వాటిని అమరుస్తున్నామో, ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో, ఎక్కడ ఏ వస్తువు ఉండాలో, ఎక్కడ ఏ అలంకారం ఉండాలో, ఎలాగైతే ఇంటిని మనం తయారు చేసుకుంటున్నామో అలాగట మన హృదయమును మనము కట్టుకోవాలట. ఏం కట్టుకోవాలి? హృదయాన్ని కట్టుకోవాలి. అందుకని బైబిల్లో రాయబడుతుంది, శిల్పకారుని వలె పునాది వేసి తిని దాని మీద కట్టుచున్నాను, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుకుంటున్నారో ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి? కట్టుకుంటున్నామా లేదని ఎవరు చూసుకోవాలి? పక్కన వాళ్ళు చూడాలా అని లేదు. వాక్యం అంటుంది, ఇది నీకు నచ్చుతుందా నచ్చదా, ఇది ప్రభువుకు నచ్చుతుందా నచ్చదా అనేది మనమట చక్కగా చూసుకొని కట్టుకోవాలట. మన ఇంటిని ఎలాగైతే చక్కగా అమర్చుకుంటున్నామో మన హృదయాన్ని కూడా చక్కగా అమర్చుకోవాలి. ఏంటి అంటే, మాటల్లో ఏదన్నా తేడాగుందా అయితే మాటలను చక్కబరుచుకోవాలి. మన చూపులు ఏమన్నా తేడాగా ఉంటే మన చూపులను సరి చేసుకోవాలి. మన ప్రవర్తన ఏదన్నా సరిలేకపోతే మన ప్రవర్తనను మనము సరి చేసుకోవాలి. మన నడవడి బాగలేకపోతే మన నడవడిని సరి చేసుకోవాలి. అందుకే బైబిల్ అంటుంది, ఇంటిని కట్టుకున్నట్లుగా హృదయాన్ని కట్టుకోండి. ఇంటిని ఎట్లా పేర్చుకుంటున్నామో, ఇల్లుని ఎలాగైతే మనం అమర్చుకుంటున్నామో, ఇంటిని ఎలాగైతే ఊడ్చుతున్నామో, ఎలాగైతే శుభ్రపరచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా అలా శుభ్రపరచుకోవాలని లేఖనాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. వాని పని కనబడును, ఆ దినమున దాన్ని తేటపరచుటకు అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడుతున్న విషయాలు మనం గమనిస్తే, పునాది మీద బంగారం కడుతున్నారట ఒక వ్యక్తి, మరి ఒక వ్యక్తి వెండితో కట్టుకుంటున్నారట, మరి ఒక వ్యక్తి వెలగలిగిపోతుందని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన, మీ స్తోత్రాలు. అలాగే ప్రభా, ఇదిగో మీ ముద్ర లేనటువంటి వారికి తేళ్లు కుడతాయని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన. ఇదిగో మేము మీలో నిలిచి ఉంటే, ఇదిగో మేము మా జీవితాలను సక్రమంగా కట్టుకొని ఉంటే ప్రభా, అయ్యా విలువైనటువంటి వెలగల రాళ్ళు, వెండి, బంగారాలతో ప్రభా మేము కట్టుకోవాలి నాయన. అలా కాకుండా కొయ్యి కావాలతో ప్రభా, చెత్తతో మేము కట్టుకుంటే ప్రభా, గడ్డితో మేము కట్టుకుంటే ప్రభా అది కాల్చి వేయబడిద్దని ప్రభా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు నాయన. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇక్కడ కట్టబడినటువంటి ఇంటి విషయం కాదు కానీ మీ హృదయం అనే ఇంటిని ప్రభా మీరు ఏ విధముగా కట్టుకుంటున్నారని మీరు హెచ్చరించారు నాయన. మా హృదయం అనే ఇంటిని ప్రభా మేము సక్రమంగా కట్టుకునే వారిగా ఉండాలని మరోసారి మీరు గుర్తు చేశారయ్యా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా జీవితాన్ని నేను కట్టుకోవాలని, నా జీవితాన్ని నేను సక్రమంగా కట్టుకోవాలని మీ దాసుని ద్వారా ప్రభా మీరు మాట్లాడారు నాయన. అయ్యా, నా జీవితంలో గడ్డితో నేను కట్టుకుంటున్నానా, కొయ్యతో కట్టుకుంటున్నానా, చెత్తతో కట్టుకుంటున్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, అయ్యా అలాంటి చెత్త నాలో జీవితంలో వద్దు, కొయ్యకాలు నా జీవితంలో వద్దు. అయ్యా వెలగల రాళ్లతోను, వెండితోను, బంగారముతోను కట్టుకునే వ్యక్తిగా నేను ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలపు వేళలో ప్రభు మనల్ని హెచ్చరించినటువంటి తన దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు రాజా మీకే స్తోత్రాలు నాయన. మహిమ కలిగినటువంటి దేవా మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అయా ఈ గృహములో చేరి మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించండి నాయన.
అయ్యా ఎవరు ప్రభా గడ్డితో కొయ్యి కాలుతో చెత్తతో కట్టుకోకూడదయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభా వెలగల రాళ్లతోనూ వెండితోనూ బంగారంతోనూ తమ జీవితాలను కట్టుకోవటానికి ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఇచ్చినటువంటి విధాస్తులను మీరు ఇంకనూ బలపరచండి. అనేక ప్రాంతాలలో బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నామని మీ స్తోత్రాలు. వారి సంఘాన్ని పరిచర్యను మీరు దీవించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నామని స్తోత్రాలు. నిలబడిన ప్రతి చోట ప్రభా ఇంకా నూతన ప్రకటనలు అనేకులను ప్రభా మీ వైపు తిరిపటానికి అనేకులు మీ రాజ్యంలో స్థిరముగా ఉండాలని తను ఆశిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని పరీక్షించుకోమని ప్రభా ఈ రాత్రి ప్రభ తన నోట పలికిన ప్రతి మాట నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాము. ఆయన గాయపడిన హస్తం ముట్టునుగాక, ఇప్పుడే స్వస్థత వచ్చునుగాక. మనందరము ఒకసారి చేతులు పైకెత్తి షాజహాన్ కొరకు మనందరము ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డని ఇప్పుడు ముట్టాలి, దేవుడు స్వస్థపరచాలి. ఒకనొక దినములో మనందరము వినాలి, మా దేవుడు మా పక్షముగా గొప్ప కార్యములు జరిగించాడు అనే మాటలు వినాలి. ఆ కుటుంబముతో కూడా మనందరము కలిసి ప్రభువుని సంతోషించులాగున షాజహాన్ కొరకు మనందరము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో వాక్యములో రాయబడినది ఆరోగ్యము, ఆయుస్సు నీ వశంలో ఉన్నాయని చెప్పారు ప్రభు. అవునయ్య, ఆరోగ్యం, ఆయుస్సు నా వశంలో ఉన్నాయని మీరు చెప్పిన దేవుడవు. కనుక ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడవు, ఆయుస్సును పెంపొందించగలిగిన దేవుడవు. ఆనాడు హిజ్కియా నా తండ్రి కన్నీళ్లు విడిచి నీ వైపు తిరిగినప్పుడు ఆయనకి 15 సంవత్సరములు ఆయుస్సును మీరు పొడిగించిన దేవుడవు. అయ్యా నీకు స్తోత్రం. అవును తండ్రి, ఇప్పుడు ఆ బిడ్డను మీరు ముట్టుతూ ఉన్నందుకు స్తోత్రం. ఇప్పుడే గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడని నేనేనని చెప్పిన దేవుడా, ఆ బిడ్డను గుండెని ముట్టి బాగు చేసి స్వస్థపరచి నీ సన్నిధిలో బిడ్డ సాక్ష్యము పొంది ఇచ్చినట్లు కృప దయచేయమని యేసు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు అలా ముట్టి స్వస్థపరిచిన దేవాతి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నన్నేలు దైవమా, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను. సేవకుని పాదములు రమ్యమైనవని నాయన లేఖనాల్లో రాయబడిన ప్రకారముగా నీ సేవకులుగా మేమందరము కలిసిన కుటుంబీకులు దీవించబడినట్లుగాను విస్తరించబడినట్లుగాను గొప్ప కార్యము నీ కుటుంబం పట్ల ఇంటి పట్ల మీరు జరిగించి సాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ
ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను ఏమని పొగడెదను. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీరుదిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. నేనేమయ్యున్న నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్న నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను సంధ్యాకాంతులు నిదురుల్చినను తొలి వెలుగు నీ
నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. ఇల్లు కట్టి చూడు, ఒక్క ఇల్లు కట్టి చూడు, ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేసి చూడు బాసు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేసి చూడు బాసు, పెళ్లి చేసి చూడు. పెళ్లి చేసి ఇల్లు కట్టేవాడు చాలా గ్రేట్. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. మహానగరంలో నా ఒక్క ఇల్లు కట్టి చూడు. జానా బెత్తడు చోటే అయినా ఎందుకింత రేటు? గల్లీ గల్లీలో నా రియల్ ఎస్టేట్. జానా బెత్తడు నేలాకెందుకింత రేటు? గల్లీ గల్లీలో నా రియల్ ఎస్టేట్. లక్షలు పోస్తే లేదు డర్టీ పార్టీ సైట్. చూస్తూ ఉండు వెనకుంటాడు తన్నేవాడు. ఇల్లు కట్టి చూడు, ఒక్క ఇల్లు కట్టి చూడు. ఇల్లు కట్టి చూడు, ఒక ఇల్లు కట్టి చూడు. మహానగరంలో నా ఒక్క ఇల్లు కట్టి చూడు. సైట్ కోసం బ్యాంకుల్లో నా లోను తెచ్చి కష్టపడి వాయుదాలు కడతారే. సైటు కోసం బ్యాంకులో నా లోను తెచ్చి కష్టపడి వాయుదాలు కడుతారే. నకిలీ సైట్ నమ్మి మోసపోతారే. ఏదేమైనా ఉన్నది కాస్త తగలేస్తారే. ఇల్లు కట్టి చూడు, ఒక్క ఇల్లు కట్టి చూడు. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. మహానగరంలో నా ఒక ఇల్లు కట్టి చూడు. మిడిల్ క్లాసు ఇల్లు కట్టుపోతే ఎంతో కష్టం. స్టీలు సిమెంటు తేడాలొస్తే మహా నష్టం. మిడిల్ క్లాస్ ఇల్లు కట్టబోతే కష్టం. స్టీలు సిమెంట్ తేడాలొస్తే మహా నష్టం. జల్లి మన్ను అంటే చాలు అంత మోసం. పిల్లరైనా లేపి చూడు చాలు చాలు. ఇల్లు కట్టి చూడు, ఒక్క ఇల్లు కట్టి చూడు. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేసి చూడు బాసు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టి చూడు, ఒక ఇల్లు కట్టి చూడు. పెళ్లి
చేసి చూడు, ఒక్క పెళ్లి చేసి చూడు. పెళ్లి చేసి ఇల్లు కట్టేవాడు చాలా గ్రేట్. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. మహానగరంలోన ఒక ఇల్లు కట్టి చూడు. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. తీపి తీపి దరహాసాలు, చేదు చేదు పరిహాసాలు, పులుపు పులుపు పులపాటాలు, బగరు బగరు గుణపాఠాలు. ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై, ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం, నిలిచిన ఆనంద మందిరం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. అమ్మంటే ఎవరో కాదు, అనురాగమణి దీపమే. అన్నంటే ఎవరో తెలుసా, ఆరాముని మరో రూపమే. తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా, తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా, ఈ ఇల్లే పూర్ణ కుంభం, ఈ ఇల్లే పూర్ణ కుంభం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు, కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం.
కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లు ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో
మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. రాముడు అడవికి వెళ్ళేనా నువ్వే అన్నై ఉండుంటే, యేసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే. అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే, అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే. కనకున్నలో కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా, మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. తపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యామునే. తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యాములే, మా దేవుడు మాకుండగా మరి మాకిక లోటేది, కలతకు చోటేది. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుల్చి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా
కోపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగా నీ శరణాగతి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. కర్మ కర్మ బంధాలు పట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. హితమైన ఇహపరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి. తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి
యశోద